దబ్బకాయ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామా. ముందుగా దబ్బకాయలు తీసుకొచ్చి చక్కగా వాష్ చేసుకోవాలి. అవి తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఒక బాండీలో ఈ ముక్కలన్నీ వేసుకొని దానికి ఉప్పు, పసుపు, ఇంగువ వేసి చక్కగా ఒక 5-6 డేస్ వరకు మనం రోజు కలుపుకుంటూ ముక్క మగ్గే వరకు కూడా అలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక బాండీలో తాలింపు వేసుకోవాలి. తాలింపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. అప్పుడు ఈ దబ్బకాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా వేయించుకొని దానికి సరిపడా కారం వేసి 4 దబ్బకాయలకి 2 కేజీలు బెల్లం వేయాలన్నమాట. చిన్న చిన్న గుండగా తరుముకుంటూ బెల్లం వేసి పాకం వచ్చే వరకు అలాగా స్టవ్ మీద మక్కనివ్వాలి. తర్వాత ఒక బాండీలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేడి చేసుకొని వేయించి పొడి చేసి ఆ దబ్బకాయ ఆవకాయలో కలుపుకోవాలి. ఆ చల్లారగా ఇది డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.